ఇగో ఇది అయ్యప్ప దొరికిన ప్లేసు. మీకు చెప్పినా కదా పొద్దున్న చూపిస్తా అని. ఏముండదు అక్కడ, గుర్తుకట్లా కట్టి పెట్టినారనమాట. అక్కడ అయ్యప్ప దొరికిన ప్లేస్. చలో ఇప్పుడే పైకి దర్శనానికి అని చెప్పేసి స్టార్ట్ అయినాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ థర్డ్ డేనా, ఫోర్త్ డే అనుకుంటా. ఫోర్త్ డే. వెల్కమ్ టు ఫోర్త్ డే ఫ్రమ్ శబరి. ఇప్పుడు దర్శనంకి బయలుదేరినాం, పైకి వెళ్తున్నాం. ఇక పబ్లిక్ అయితే నార్మల్గా కొంచెమే ఉన్నట్టు కనబడుతుంది. పంబా నది దగ్గరికి వెళ్ళినాక తెలుస్తుంది ఎంత ఉన్నారు ఏంది అని. లెట్స్ గో. మొన్న వచ్చేటప్పుడు మొత్తం నైట్ ఉండేది కదా, ఇది మార్నింగ్ వ్యూ. ఏంటంటే మొన్న బాగా వాన పడి మొత్తం ఈ రోడ్ కొద్దిగా స్లిప్పరీ అయిపోయింది. అసలు ఈ రూట్లో వెహికల్స్ నడుస్తున్నాయి చూడ. అసలు ఈ రూట్లల్లో ఆ పైన మొత్తం పెద్ద కొండ. మళ్ళా ఈ పంబా నదికి కొంచెం దగ్గర రాగానే సిగ్నల్ వస్తుంది అన్నమాట. మళ్ళీ కొండ ఎక్కుతుంటే మధ్యలో పోతుంది, మళ్ళీ పైన వస్తుంది. మళ్ళీ టెంపుల్ దగ్గర పోయాక మళ్ళీ అక్కడ ఒక్క పాయింట్ కూడా ఉండదు. టెంపుల్ నుంచి మళ్ళీ కొంచెం డిస్టెన్స్ రాగానే మళ్ళీ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ సిగ్నల్స్కి చాలా కష్టం అన్నమాట. సో ఇప్పుడు సిగ్నల్ వచ్చింది, ధనాదన్ కాల్స్ మీద కాల్స్ వచ్చినాయి. బాగుంది కదా. ఇక్కడ రాత్రి అక్కడ పంబా దగ్గరికి వెళ్ళినాం కదా, అదే అది దీపం పెట్టి వాటర్లో వదిలేస్తారుగా. అక్కడ వెళ్ళినప్పుడు అడవి దున్న ఉంటుంది కదా, అడవి దున్న ఇంకా జింక రుక్కుట పోయినాయి. ఫుల్ చీకటి ఉంది, ఫోన్లో క్యాప్చర్ చేయడానికి రాలే. ఓన్లీ మేము చూసినాం అక్కడ. పొద్దున్న టైంలో కనబడే, ఓన్లీ నైట్ టైం వస్తాయి. నైట్ టైంలో కొంచెం డేంజరే. ఈ అడవి పందులు అయితే కామన్ అయిపోయినాయి. ఇక మొత్తం ఈ షెడ్ల కాడికి వచ్చి ఆడ పంబా నది కాడ కూడా 3-4 అవి రెగ్యులర్గా కనబడుతూనే ఉన్నాయి. కామన్ అయిపోయింది అది. కానీ ఫస్ట్ టైం అడవి దున్న కనబడ్డది. ఇక వచ్చేసినాం పంబాకి. పంబా నది స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ మెట్టు గణపతి టెంపుల్. సో పంబా దగ్గర అయితే పబ్లిక్ అంత ఎక్కువ ఏం లేరు, తక్కువనే కనబడుతురు. దర్శనం కూడా తొందరగా కావాలని చెప్పి కోరుకుంటున్నా. మళ్ళీ మనకి జ్యోతి టైంలో చాలామంది ఉంటారు. ఇవాళ 7, జ్యోతి 15th ఉంది. సో 12, 13, 14, 15 ఈ 3-4 రోజులు పబ్లిక్ ఎక్కువ ఉంటారు బాగా. అయ్యప్ప దొరికినట్టు ఇక్కడ. అంటే ఇది దొరికిన ప్లేస్ కాదు, జస్ట్ అట్లా పెట్టినారు అన్నమాట. టికెట్ చెకింగ్ పాయింట్ ఇది. జీజుల నిఖిల్. చలో టికెట్ చెకింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అసలు స్టార్టింగ్ అన్నమాట. మా అందరికి ముంగట ఇన్నే ఉన్నాడు. దర్శనం అయితే మా గ్రూప్లో ఒకరు పోయి వచ్చినారు, 2-3 పోయి వచ్చినారు. వాళ్ళకి 12 hours పట్టిందంట దర్శనానికి. ఇప్పుడైతే పబ్లిక్ మరీ అంత ఎక్కువ ఏం కనబడట్లేదు. చూడాలి ఇక. ట్రిప్ మొత్తంలో ఈ శబరి ఒక్క దగ్గర కొంచెం ఫాస్ట్గా దర్శనం అయిపోయిందంటే మిగతా టెంపుల్స్ అన్నీ ఈజీగా వెళ్ళి వచ్చేస్తాం. ఒక్క శబరి కాడ ఒక్క దగ్గర టెన్షన్ చేయరు అంతే. లాస్ట్ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్.
వీళ్ళు డోలే అనమాట, కుర్చీలో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్తారు పైకి. 3000 3500 అట్లా తీసుకుంటారు. మమ్మల్ని వచ్చి అడిగినారు, మాకైతే ఏమొద్దని చెప్పినాము. సో వాళ్ళు పర్సనాలిటీని బట్టి మనిషిని బట్టి చూస్తారనమాట. ఇక షవర్ కింద నిలబడొచ్చి కూర్చున్నట్టే ఉంది. అందరు తడిచిపోయినారు. మహేష్ అన్న వాటర్ చూసిరా, ఇది వాటర్ ఇక్కడ ఈ కలర్ ఉంటాయి, మెడిసిన్ వాటర్ అన్నమాట. అది ఎంత షెడ్ నెంబర్ 9. ఇట్లా షెడ్లు ఉన్నాయి కదా ముంగట, వీటికి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే షెడ్ నెంబర్ 18 నుంచి ఫ్లాట్ ఉంటుంది, అక్కడ వరకు ఎత్తు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. బట్ దాటినాక కూడా కొంచెం ఎత్తు వస్తాయి. ఒక దగ్గరనైతే ఇట్లా కంప్లీట్ పైకి ఉంటుంది అన్నమాట. ఇట్లా చెడా ఉంటుంది మొత్తం ఇట్లా స్ట్రైట్గా. ఒక్క దగ్గర కొద్దిగా కష్టం అనిపిస్తుంది. నేను శ్రీకాంత్ ఇద్దరమే ముందుకు వచ్చినాం. మా లవన్లు మిగతా ముగ్గురు ఎక్కడన్నా వెనుకకు అయిపోయినారు, ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంతకుముందు కిందికి పోయింది జీపు. అసలు ఎంత స్లోప్, ఎంత డౌన్ ఉంది. బాగానే నడిపిస్తారు వీళ్ళు, చాలా డేంజరస్గా దీంట్లో. ఈసారి చూస్తున్నా నేను ఈ రూట్లో వెహికల్స్ పోవడం, ఎప్పుడు పోలే అసలు. అది కిందికి దిగే లైన్లో ట్రాక్టర్లు పోతుండే, ఈ రూట్లో అసలు ఎప్పుడు చూడలే. ఆడుతుందా? కొంతమంది వస్తుంటే దారిలా గ్లూకోన్ పౌడర్ ఇస్తారు, పౌడర్ తినుకుంటా పోతూనే ఉండాలా. ఇక్కడ ఎవరినో ఎక్కిస్తున్నట్టున్నారు అలా. ఇంతకుముందు అక్కడ వెనకాల కూడా వస్తుంటే ఒక ఆయన మొత్తం అన్కాన్షియస్ అయిపోయాడు, తీసుకుపోయారు ఆయన. స్పెషల్ రెస్క్యూ వెహికల్. ఎన్నెన్నో చూస్తున్నాం పైకి ఎక్కుతుంటే. చిన్నపిల్లలు మస్తు ఏడుస్తారు, కొంతమంది అన్కాన్షియస్ అయి పడిపోయినారు, కొంతమంది వాంతులు చేసుకుంటారు. ఏంటంటే మనం శబరిమలకి వచ్చి కనీసం ఒక్క 10-15 రోజుల ముందైనా కొంచెం వాకింగ్ చేసుకోవాలి ఇంటి దగ్గర. ఇంకా ఈ డోలే వస్తారు, ఎక్కించుకొని తీసుకుపోతారు నలుగురు. అసలు నార్మల్గా నడవడానికి మస్తు కష్టం, అంటే వాళ్ళైతే మస్తు గ్రేట్ నిజంగా. ఒకరిని ఎక్కించుకొని తీసుకుపోతుంటారు, ఎట్లా నడుస్తారో ఏమో. మేము మళ్ళీ డివైడ్ అయిపోయినాం. ఆశీష్ ఒక సైడ్ అయిపోయాడు, నేను శ్రీకాంత్ ఒక దగ్గర ఉన్నాం, అన్న బావ వెనకాల ఎక్కడన్నా ఉన్నారు. ఏడు మొత్తం రెస్ట్ తీసుకుంటారు సాములంతా. ఇప్పుడు టైం కరెక్ట్ 1 అవుతుంది. 1 o'clockకి క్లోజ్ టెంపుల్, మళ్ళీ 3 o'clock ఓపెన్ అవుతుంది అంట. బ్రిడ్జ్ రాలేదా ఇంకా, ముంగడు వాదా. ప్రశాంతంగా ఉంది ఈ ఏరియాకి అయితే. జర ఎంత అయితే షెడ్ నెంబర్ 18కి వచ్చినాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటు పోగానే అక్కడ ఆపేసినారు. ఇక చూపిస్తాను నేను. లాస్ట్ ఇయర్ ఏడు ఆగిపోయినాము. ఆడ నుంచి ఇక ఎప్పుడెప్పుడు పోతామా, ఎప్పుడు దర్శనం అవుతుందా అని ఎదురు చూసినాం. మొన్నటి వరకు అయితే ఇదంతా కూడా బ్లాక్ ఉండే, అసలు మొత్తం ఇట్లా గుంపు జనాలు. ఇద్దరు సపోర్టింగ్ తోటి నడుస్తుండు, ఎంతో కష్టపడుకుంటూ వస్తారు ఇక్కడ వరకు. అయ్యప్ప. ఇక్కడ ముంగట కొంచెం ఇట్లా సైడ్ నుంచి రూట్ ఉంటుంది అన్నమాట. అటు నుంచి వెళ్తే కొంచెం తొందరగా పోయే అవకాశం ఉంటుంది.
అట్లా పోదామని చెప్పి ట్రై చేస్తున్నాం. ఈడ కొంతమంది ఆగిరు చూడండి, ఇట్లా వెళ్ళిపోతారు. అట్లా అవతల నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది అయితే దిగడానికి వేరే రూట్ ఉంటుంది, మళ్ళీ ఆ రూట్లో నుంచి పైకి ఎక్కుతారు. ఆ రూట్లో నుంచి పైకి ఎక్కి తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు. మొత్తం 3-4 రూట్లు ఉన్నాయి ఈడ. మెల్లా ట్రై చేసుకుంటూ ఒక్కొక్క దారిలో నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు పోలీసులతో ఏదో మాట్లాడేదో ఒక జిమ్మిక్ చేసి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాం అన్నమాట. జర జిమ్మిక్ చేసి షార్ట్కట్ రూట్ కొట్టినాం. జర ఏంటంటే ఎగ్జిట్ రూట్ అనమాట ఇది. సో మేము షార్ట్కట్ కొట్టి మన పోలీస్ అయినా కూడా కొద్దిగా మంచిగా ఉన్నాడు, పంపించిండు. ఇట్లా మేము స్ట్రేట్ వెళ్ళిపోయినామంటే అటు సైడ్ నుంచి వెళ్తే ఏంటంటే మొత్తం తిప్పి అక్కడ మధ్యలో ఆపేసి రౌండ్గా తిప్పి తీసుకుపోతారు అనమాట. ఇది మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం. మాది రోజు అంటే మాది ప్రతిసారి ఎలక్ట్రిక్ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. దర్శనాలు అయిపోగానే అందరూ అక్కడికి వచ్చి కలుసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోతాం అనమాట. ఇక షార్ట్కట్ రూట్. టైము 1:30 అవుతుంది. 3 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు అక్కడికి పోయి ఆగాల్సిందే, కానీ ముందుకు వెళ్ళిపోయి ఆగిపోతాం. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అడుగడుగుకి తెలుగు వాళ్ళు ఉన్నారు ఈడ. అందరు ఈడ అందరేమో చూస్తారు. ఏ కోతియో ఏ స్కొరలో ఏదో ఉంటుంది. కోతే కనబడుతుంది, వీడుంది, అందులోనే కలిసిపోయినట్టుంది అది. నేను అప్పుడు తిరుపతిలో ఫీడ్ చేద్దామనే పోయి దాంతో గిరిపించుకొని వచ్చిన. లయంగా డోలే డోలే డోలే. కొట్లాడుకుంటున్నాయి అవి. అక్కడ పైన లైన్ ఉంది చూడండి, జనాలు పోతారు మొత్తం. యాక్చువల్గా మేము అట్లా రావాలి, ఇంకా ఇట్ల నుంచి ఇట్లా పోతే ఇక్కడ ముంగట ఉంది లైన్, మస్తు జనాలు ఉన్నారు. యాక్చువల్గా మేము ఆ లైన్లో రావాలి, స్కిప్ కొట్టి ఈ రూట్లో వచ్చినాం. మళ్ళీ ఇట్లా కూడా అక్కడ కలవకుండా మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇంకొక షాట్ అనమాట. ఇన్ని ఇయర్స్లల్లా ఒక్కసారి పోయినా ఈ రూట్లో. నేను ప్రతిసారి రెగ్యులర్ ఆ రూట్లోనే వెళ్తుండే. ఇది సెకండ్ టైం ఇటు సైడ్ రావడం. వీళ్ళందరూ ఏమో చూస్తారు ఇటు సైడు. అరే పందాల పిల్లలతో వచ్చింది. ఊర్లలో కామన్గా రెగ్యులర్గా చూసే పందే ఈ అడవిలో చూసేసరికి అడవి పంది అని అట్లా దానికి కూడా ఫుల్ అవార్డు చూస్తారు. ఫైనల్లీ వచ్చేసినాం గాయస్. లైన్ చూడండి పైన. లాస్ట్ ఇయర్ శ్రీకాంత్ ఉండు కదా, ఆగం అయిపోయినాం. సివిల్స్లో శ్రీకాంత్ నేను ఇద్దరమే ఉండే, మిగతా వాళ్ళందరూ సాములు వేరే లైన్ వెళ్ళిపోతారు. శ్రీకాంత్ నేను సివిల్ లైన్లోకి రావాలి. అయితే శ్రీకాంత్ ఫస్ట్ సాములతో వెళ్ళిపోయి పక్కకు ఆగుతా అని చెప్పిండు. ఇక ఆయన నాకు దొరకలేడు, నేను ఆయనకు దొరకలే. మస్తు వెతుక్కొని ఉన్నాం ఇద్దరము. ఆయన నన్ను వెతుక్కుంటా, నేను ఆయనను వెతుక్కుంటా అట్లనే దర్శనం చేసుకున్నాం. ఇక ఫైనల్లీ వచ్చినాం. ఇక ఆగం అయిపోయింది. కానీ అప్పుడు ఈ పక్కన ఈ లైన్లన్నీ దాటి వచ్చినాం. ఇప్పుడే ఆ పైన ఉన్న లైన్లోకి అడిగి పోవాలి. ఇప్పుడు ఆడికి పోవాలి.
అక్కడ 18 మెట్లు అక్కడ. ఇక్కడ డౌన్లో ప్రసాదం తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం. పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి ప్రసాదానికి. ఇవన్నీ లైన్లే. ఇది చిన్న క్లినిక్ లెక్క, ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్. ఆడ ఇప్పుడే కొంచెం కాళ్ళకి కొద్దిగా అట్లా ఆయింట్మెంట్ పెట్టుకున్నా, మన వాళ్ళు పెట్టుకుంటారు. కాళ్ళు బాగా పెయిన్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ వావర్ స్వామి, మీకు పైకి ఎక్కుతుంటే ఎర్మెలిలో చూపించిన కదా కింద, సో ఆయన అన్నమాట వావర్ స్వామి. ఈయన ప్రజల్ని బాధ పెడుతుంటే అయ్యప్ప స్వామి చెప్తాడనమాట, నాకు వచ్చే భక్తులు ఫస్ట్ నిన్ను కింద దర్శనం చేసుకొని తర్వాత పైకి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారు అని. సో కింద అట్లా దర్శనం చేసుకొని పైకి వస్తాం అన్నమాట. ఎంతమంది చూడండి ఇక్కడ మొత్తం. అసలు ఈరోజు అయితే చాలా మంచిగా, ఇంకా మేము పైకి వచ్చినాక ఒక గంట సేపట్లో మాకు దర్శనం అయిపోయింది. లేకపోతే మేము ఎవరిని అడిగినా కానీ 6 hours, 7 hours, 12 hours, 15 hours అని కూడా చెప్పారు. పైకి వస్తుంటే ఒకళ్ళని అడిగితే కూడా 15 hours పట్టిందని చెప్పారు. మాకైతే లక్కీలీ 1 hourలో అయిపోయింది. పబ్లిక్ తక్కువ అయిపోయారు, చెప్పాలంటే పబ్లిక్ చాలా తక్కువ అయిపోయినారు. మొన్నటి వరకు న్యూస్లలో చూపించినంత పబ్లిక్ అయితే లేకుండే. నేను కూడా ఆ న్యూస్లో అవన్నీ చూసి అరే ఇంత ఘోరంగా చెప్తారు, ఎట్లా పోయేస్తామో ఎట్లా అవుతుందో దర్శనం అని చెప్పేసి అనుకున్నా. కానీ పబ్లిక్ అయితే చాలా తక్కువ అయిపోయారు. ఇప్పుడు జ్యోతికి స్టార్ట్ అవుతారు, ఇక జ్యోతికి మస్తు జనాలు పబ్లిక్ స్టార్ట్ అయిపోతారు. ఇక అసలు ఎక్కడ మీకు చూడు, ఇప్పుడు ఇంత ఖాళీ ఉందా, ఇక ఇక్కడ నిలబడే అంత కూడా ఉండదు జ్యోతి టైంలో. అంత ఘోరమైన పబ్లిక్ నిండిపోతారు మొత్తం. కరెక్ట్గా మనకి అయ్యప్ప స్వామిని అలంకరించి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ మీకు కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ వస్తుంది జ్యోతి. స్వామిలు చూడండి ఆడ. సివిల్స్కి జల్దీ అయిపోయింది కానీ స్వాములకు అయితే చాలా టైం పడుతుంది దర్శనాలకి. అసలు ఎవ్రీ టైం ఇక్కడ నుంచి 18 మెట్లు బాగా కనబడుతుండే, ఇప్పుడు వీళ్ళందరూ అడ్డు ఉండడం వల్ల కనబడట్లేదు. మా స్వాములందరూ దర్శనం చేసుకొని వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఇక. చలో, లైన్ ఉంది కదా, ఇది దర్శనం పోయే లైన్ అనమాట. చాలా దూరంగా ఉంది లైన్ అంతా, మస్తు పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా అయితే మేము ఈ లైన్లో రావాలి, మధ్యలో స్కిప్ అయినామని చెప్పినా కదా, అక్కడ స్కిప్ కొట్టి వేరే దగ్గర జాయిన్ అయినాం. అయినా కానీ సివిల్స్కి అయితే కొంచెం తక్కువనే ఉంది, అంటే సివిల్ స్వాములకి. ఆటి కింద నుంచి రైట్ కొట్టినా ఇట్లా పోయినా గట్టే పోతాం. కిందికి మనం కొండ దిగుతుంటే ఈ బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో. ఒకసారి ఈ బ్రిడ్జ్ దగ్గరనే ఈ ముంగట రైట్ సైడ్లో ఒక కేజీలో చీతాని పెట్టి ఉంచారు. అప్పుడు చూసిన ఇక్కడ చీతాని కేజీలో, ఇటు సైడ్ వస్తే పట్టి కేజీలో పెట్టినుండే అనమాట. సో ప్రసాదాలు కూడా తీసేసుకున్నాం, కిందికి స్టార్ట్ అయినాం, కిందికి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ టైము అదే రోజు పైకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అదే రోజు కిందికి వెళ్ళడం. వీళ్ళు చూడండి మెల్లగా ఇటు నుంచి దునికి అటు అవతలకి వెళ్తారు. ఏది మనం కొండ పైకి ఎట్లా వస్తామో ఆ పైకి వచ్చే రూట్లో వీళ్ళు కిందికి పోతారు ఇప్పుడు. కానీ ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఉంటారు అక్కడ, కొద్దిగా కష్టం. మధ్యాహ్నం టైంలో అట్లా అంటే అంత ఉంటారు, కానీ ఇప్పుడైతే గేట్లు షాప్ వేస్తుంటారు, సో పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు. గైస్ ఫైనల్లీ పంబాకు వచ్చేసినాం. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు పైకి వెళ్తారు దర్శనానికి. వాళ్ళు ఎప్పుడు పోవాలి, వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, వాళ్ళు వచ్చేసరికి రేపు ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకుంటాం. మేమైతే నిమ్మలంగా వండుకుంటాం ఇక ఇక్కడ. వాళ్ళు వచ్చినాక వాళ్ళతో కలిసి రేపు తిరువనంతపురం వెళ్తాం. కిందికి దిగుతుంటే ఏం పెద్దగా వీడియో తీయలేదు. ఒకవేళ మీరు కిందికి దిగుతున్న రూట్ తోటి మంచిగా వెళ్తున్నప్పుడు వీడియో చూడాలని అనుకుంటే ఆల్రెడీ నేను 2 times చేసిన. అది కూడా
నేను పైన ఐకార్డ్స్లో ఇచ్చేస్తా, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా, ఆ వీడియో కూడా చూడండి. చలో బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం ఇక. గుడ్ నైట్.